సింగరేణి లాభాల వాటలో రాష్ట్ర ప్రభుత్వం అంకెల గారడి ప్రదర్శించిందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి గనులపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సంఘం అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి కార్మికులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థ అభివృద్ధి కోసం నిధులను పక్కదారి పట్టిస్తున్నారని రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో పక్కన పెట్టిన సుమారు 2,000 కోట్ల రూపాయలకు లెక్కేదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 6,394 కోట్ల రూపాయల నుండి సుమారు 4,000 కోట్ల రూపాయలు సంస్థ విస్తరణ కోసం పక్కన పెట్టడం శోచనీయమని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కార్మికుల శ్రమ ఫలితాన్ని ఎంత అని చెప్పలేకపోయినటువంటి సందర్భంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అయితే ఇతర సంఘాలు చేసినటువంటి ఆందోళన కార్యక్రమంలో ఈబీజీ కేసు చేసినటువంటి సెప్టెంబర్ 2 తర్వాత సెప్టెంబర్ 19 చేసినటువంటి ధర్నాలు అయితే ముట్టడి ఫలితం అయితే ఏది ఏమైనప్పటికీ నిన్న లాభాల వాటను ప్రకటించింది. ఆ ప్రకటించినటువంటి లాభాల వాటలో మరొకసారి దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత సంవత్సరం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ మోసం చేసింది. గత సంవత్సరం 2,289 కోట్లు సంస్థ అభివృద్ధి కోసం అని పెడితే ఈసారి 4,034 కోట్ల రూపాయలు పక్కకు పెట్టింది. అంటే గతంలో ఇచ్చినటువంటిది 16.9% అయితే ఈసారి ఇచ్చింది 12.5% మాత్రమే. ఇది కార్మికులను దోపిడీ చేస్తుంది, దగా చేస్తుంది, మోసం చేస్తుంది, మాయమాటలు చెప్తుంది, అంకెల గారడి చేస్తున్న తప్పితే వాస్తవ లాభాలు ఏదైతే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నికర లాభాలు ట్యాక్సులు అన్ని పోగా వచ్చినటువంటి లాభం పైననే శాతాన్ని చెల్లించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా సంస్థలో పక్కకు పెట్టినటువంటి అమౌంట్ లేదు. ఈరోజు చూసినట్లయితే 6,394 కోట్లలో 34% లాభాలు ప్రకటించినట్లయితే అది కార్మికులకు పంచినట్లయితే ఒక్కొక్క కార్మికునికి 5,30,000 రూపాయలు వచ్చేదానికి బదులుగా ఈరోజు 1,95,000